గండికోటలో జరిగినటువంటి మైనర్ బాలిక పైన మర్డరు సభ్య సమాజం తలదించుకునే రకంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మొన్న జరిగిన బద్వేల్లో కానీ, బద్వేల్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇప్పటి వరకు చాలా స్పెషల్ కోర్టులో పరిష్కారం చేస్తామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ గారు ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ కేసు ఏమైందో అర్థం కావటం లే. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పదే పదే కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరిగిన వెంటనే పోలీసులు అతి ఉత్సాహంతో లవర్కు అబ్బాయికి అమ్మాయికి కలయిక లేదు అని చెప్పి అనౌన్స్ చేయటం వెనకల్లా అంతర్యం ఏంటి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే వాళ్ళు కలిశారా లేదా, వాళ్ళిద్దరికీ శారీరకమైన సంబంధం ఉందా లేదా మెడికల్ రిపోర్ట్ తేలుస్తుంది. మీరు కాదు కదా తేల్చాల్సినది, మీకు సంబంధించిన అంశం కాదు కదా. అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే సెల్ టవర్ ఆధారంగానా ఇంకొక ఆధారంగానా మీరు అవి పసిగట్టచ్చు. మెడికల్ రిపోర్ట్ రాకముందే అతి ఉత్సాహంతో చెప్పడం అనేటువంటిది ప్రజల్లో లేకపోతే విద్యార్థుల్లో ఆలోచించగలిగినటువంటి మేధావుల్లో ఒక $1000 ప్రశ్నగా ఇది మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే వాళ్ళిద్దరికీ సంబంధం లేదు, వాడు చంపలేదు అన్నటువంటి చర్చ మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు సైంటిఫిక్ నిర్ధారణకు వచ్చిన తర్వాత చెప్పినంటే పోలీస్ యంత్రాంగం బాగుండేది. ఆ పొరపాటు ఎందుకు జరిగింది, దీని వెనకాల ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా అని చెప్పి అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రకరకాల అంటే అది పరువు హత్య అని రకరకాల చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు తొందరగా ముగింపు పలకాలి. ముగింపు పలికితేనే దీని మీద అనుమానాలు తొలగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న చర్చను అంటే పదే పదే కడప జిల్లాలో ఇలాంటి వాతావరణాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంది, ప్రభుత్వాన్ని. ఆ రకంగా సీరియస్ అయినటువంటి కౌన్సిలింగ్ మొత్తం అన్ని కాలేజీలలో అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేట్ చేసే విద్యార్థులను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని కూడా పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.